హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్. ఈ వీడియోలో నేను కుకింగ్ కాకుండా డిష్ వాషర్ గురించి కంప్లీట్ వీడియో చేస్తున్నాను. నా డిష్ వాషర్ వచ్చేసి LG 14+ సెట్టింగ్స్ది. దాదాపుగా 1 ఇయర్ పైనే అవుతుంది తీసుకొని. 1 ఇయర్ పైగా వాడిన తర్వాత దీని గురించి నాకు ఒక కంప్లీట్ ఐడియా వచ్చిన తర్వాత వీడియో చేస్తున్నాను. నాకు హెల్త్ బాగాలేని టైంలో వేరే ఆప్షన్ లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ డిష్ వాషర్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దీన్ని సెట్టింగ్ ఎలా చేస్తామో చూపిస్తాను. కిచెన్లో షింక్ దగ్గర ట్యాప్స్ ఉంటాయి కదా, షింక్లో ట్యాప్కి ఈ విధంగా కనెక్ట్ చేయించాను. ఇలా కిచెన్లోనే ఒక సైడ్కి పెట్టించేసుకున్నాను. దేవుడి గదికి కొంచెం స్పేస్ వదిలిపెట్టేసి ఈ విధంగా గోడ దగ్గర పెట్టించాను. ఇంకా వేరే చోట నాకు అంత స్పేస్ అయితే లేదు డిష్ వాషర్కి యూజ్ చేయడానికి. నేను ట్యాబ్లెట్స్, లిక్విడ్, సాల్ట్ అన్నీ కూడా ఫినిష్వే వాడతాను. స్టార్టింగ్లో 1 or 2 months ఫార్చ్యూన్ అయితే యూజ్ చేశాను, కానీ నాకు ఫార్చ్యూన్ కంటే కూడా ఫినిషే బెటర్గా క్లీన్ అవుతాయి అనిపించింది. అందుకే ఇంకా అప్పటి నుంచి ఫినిషే కంటిన్యూ చేస్తున్నాను. మెయిన్గా డిష్ వాషర్లో 2 ర్యాక్స్ ఉంటాయి. అండ్ ఈ ర్యాక్స్ కింద మనకి సాల్ట్ వేసుకోవడానికి, అలాగే ట్యాబ్లెట్, లిక్విడ్ అన్నీ వేసుకోవడానికి కూడా సపరేట్గా స్పేస్ అయితే ఇస్తారు. ఈ విధంగా లోపల ఈ మూతని తీసేసి ఇందులో సాల్ట్ని ఫిల్ చేసుకోవాలి. డిష్ వాషర్ సాల్ట్ సపరేట్గా ఉంటుంది. అది మనకి అమెజాన్లో దొరుకుతుంది, ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇలా క్యాప్ ఓపెన్ చేసేసి 1 kg సాల్ట్ని ఫిల్ చేసుకుంటే 1 month పైగానే వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇది ఫిల్టర్ లాగా ఉంటుంది. ఏవైనా డస్ట్ పార్టికల్స్, అలాగే జిడ్డు అన్నీ కూడా ఇక్కడ స్ట్రక్ అయిపోతాయి. మనము అప్పుడప్పుడు ఈ ఫిల్టర్ని తీసుకొని క్లీన్ చేస్తూ ఉండాలి. 10 to 12 daysకి ఆ విధంగా క్లీన్ చేస్తూ ఉంటే మనకి గిన్నెలకి డస్ట్ ఎక్కువ పట్టకుండా ఉంటుంది. ఈ విధంగా జిడ్డు అంతా కూడా ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. దీన్ని మూత తీసేసి మనము బ్రష్తో కానీ అలాగా క్లీన్ చేసేసి మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. అలాగే క్లీన్ అయిన తర్వాత గిన్నెలు షైనీగా రావడానికి మనము లిక్విడ్ని అయితే యూజ్ చేస్తాము. ఆ లిక్విడ్ అయితే ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను, ఫినిష్ లిక్విడ్ అయితే వేస్తున్నాను. ఈ లిక్విడ్ ఫిల్ చేస్తే 7-8 వాష్ల వరకు వస్తుంది. ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను. 5 వరకు వచ్చేంత వరకు వేసుకొని క్లోజ్ చేసేద్దాం. ఇలా పైదాకా వచ్చిన తర్వాత దీన్ని క్లోజ్ చేస్తే దాదాపుగా 8 వాష్ల వరకు వస్తుంది. డైలీ వేయనవసరం లేదు. ట్యాబ్లెట్ అయితే మనము ఎవ్రీ టైం వేసుకోవాలి. ఒకసారి మిషన్ రన్ అవ్వడానికి ఒక ట్యాబ్లెట్ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా ట్యాబ్లెట్ ఈ బాక్స్లో పెట్టేసి ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది. అలాగే మళ్ళీ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న గిన్నెలన్నీ కూడా నేను ఆల్రెడీ నిండుగా నీళ్లు పట్టేసి నానబెట్టేశాను. ఇలా నానబెట్టుకోవడం వలన గిన్నెలు బాగా క్లీన్ అయిపోయి షైనింగ్గా కూడా వస్తాయి. మనము షింక్లో క్లీన్ చేస్తే ఏ విధంగా అయితే తొక్కలు లేకుండా నానబెట్టుకొని క్లీన్ చేస్తామో సేమ్ అదే విధంగా డిష్ వాషర్లో కూడా తొక్కలు ఏమీ వేయకుండా వేసుకోవాలి. జిడ్డు ఎక్కువగా లేని గిన్నెలు అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అదే కొంచెం జిడ్డు కానీ ఎక్కువ ఆయిల్ పట్టేసిన గిన్నెలు, అలాగే మసాలా స్మెల్ అలాంటివి ఎక్కువగా ఉన్న గిన్నెలు అయితే కొంచెం నానబెట్టుకుంటే స్మెల్ లేకుండా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న ఈ బాక్స్ వచ్చేసి ఇది బాగా జిడ్డుగా ఉండేది. మజ్జిగ పోసి ఇచ్చాను మా పాపకి లంచ్ బాక్స్లో. ఆ డబ్బా కూడా ఎలా క్లీన్ అవుతుందో చూపిస్తాను. ప్లాస్టిక్ అనేది మనము స్ట్రాంగ్గా ఉన్న ప్లాస్టిక్ అయితే వేసుకోవచ్చు, ఏం కాదు.
బాగా పల్చగా ఉండేటివి, అంటే కొంచెం హీట్ తగిలితే ముడుచుకుపోయేవైతే వేయకూడదు. అలాగే ఇక్కడ ప్లేట్స్ కూడా మనం అన్నం తిన్నవి, పెరుగన్నం తిన్నవి అన్నీ కూడా జిడ్డుగా ఉండేవి చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ పాల గిన్నెను కూడా చూపిస్తున్నాను. అక్కడక్కడ మీగడ అంటుకుపోయింది కదా, ఇది ఆల్రెడీ నానింది కాబట్టి ఇది మళ్ళీ క్లీన్ చేయనవసరం లేదు. ఇలా కాకుండా కొంచెం బాగా అడుగున మాడిపోయినవి అయితే కొంచెము స్క్రబ్బర్తో కొద్దిగా సోప్ ఏం వేయకుండా స్క్రబ్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతుంది. ఇంకా ఏమైతే క్లీన్ చేయనవసరం లేదు. ఇలా అన్నీ సర్దేసుకున్న తర్వాత లాస్ట్లో నాకు ఒక పెద్ద కుక్కరు, అలాగే టీ గిన్నె అలాంటివి 1, 2 మిగిలిపోయాయి. ఇలా అన్నీ బోర్లించి పెట్టుకోవాలి, అప్పుడే మనకి బాగా క్లీన్ అవుతాయి. మామూలుగా పెట్టేస్తే వాటరు అందులో పడిపోయి సరిగ్గా క్లీన్ అయిపోవు, అలాగే ఉంటాయి వాటర్ అంతా కూడా. అదేవిధంగా ఇక్కడ స్పూన్లు, చాక్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి ఒక కట్లరీ బాక్స్ అయితే ఇస్తారు. నేను ఇదైతే యూజ్ చేయను. ఇది పై ర్యాక్లో సైడ్కి పెట్టేసుకోవచ్చు. ఎక్కువ స్పూన్లు అలాంటివి ఉంటే ఇది బాగా యూజ్ అవుతుంది. నేను మిగతా పెద్ద పెద్ద స్పూన్లన్నీ కింద బోర్లిచ్చి పెట్టాను. అదేవిధంగా చిన్న స్పూన్లు అయితే ఈ విధంగా తగిలించుకోవడానికి హ్యాంగర్స్ లాంటివి ఇస్తారు, వాటికి పెట్టేస్తాను. ఎక్కువ స్పేస్ పట్టదు. ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ పై ర్యాక్లో సర్దేస్తాను. కింద మాత్రము ప్లేట్స్, అలాగే పెద్ద గిన్నెలన్నీ ఈ విధంగా బోర్లు ఇచ్చేస్తాను. పాల గిన్నెలు, పెరుగు గిన్నెలు, ఇంకా చిన్న కుక్కరు ఇలాంటివన్నీ పెట్టేస్తాను. యాక్చువల్గా ఇందులో అల్యూమినియం కంటైనర్స్ యూజ్ చేయకూడదు అంటారు. నేను షాప్లో అడిగాను, అల్యూమినియం పెట్టేస్తే ఏమవుతుందని అడిగాను. మిషన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే మిషన్కి ఏమీ కాదు, మీ గిన్నెలే కొంచెము షైనింగ్ తగ్గిపోతాయి అని చెప్పారు. సరే ఇంట్లో పాత గిన్నెలే కదా ఉండేది అని చెప్పి నేను అన్నీ పెట్టేస్తున్నాను. ఇంట్లో ఎక్కువగా ఆ గిన్నెలే యూజ్ చేస్తుంటాను కాబట్టి ఇంకా అన్నీ కూడా పెట్టేస్తాను. స్టీల్ ఐటమ్స్ అయితే ప్రతిదీ కూడా ఇందులోనే పెట్టేస్తాను. స్టీల్వి అయితే చాలా బాగా షైనింగ్గా వస్తాయి. అల్యూమినియంవి మాత్రం కొంచెం డల్గా ఉంటాయి అంతే. క్లీనింగ్ అయితే ఏ ప్రాబ్లం లేదు, నీట్గానే క్లీన్ అయిపోతాయి అన్నీ కూడా. ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే 2 ఫ్యాన్స్ అయితే ఇస్తారు. కింద ఒక వీల్ ఉంటుంది, అలాగే మిడిల్లో అంటే కింద ర్యాక్కి పైన, పై ర్యాక్కి కింద మరొక ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇప్పుడు డిష్ వాషర్ని క్లోజ్ చేసేసి పైన పవర్ స్విచ్ ఆన్ చేసేసి మిషన్ని ఆన్ చేశాను. ఈ విధంగా మనం సైకిల్ని సెట్ చేసుకునే దాన్ని బట్టి టైమర్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ టర్బోలో పెట్టేసి 1 అవర్ 25 మినిట్స్ దగ్గర ఆన్ చేస్తాను. అన్నీ కూడా సెలెక్ట్ అయిపోయాయి. ఆన్ చేసే ముందు ఒకసారి చూసుకుంటే టర్బోలో డ్యువల్ జోను, అంటే 2 ర్యాక్లలో ఉంటే డ్యువల్ జోన్ పెట్టుకోవాలి. అదే ఒకటే ర్యాక్లో పెట్టేస్తే గిన్నెలు హాఫ్ లోడ్ అనేది ఉంది కదా, అది ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఎక్స్ట్రా డ్రై కూడా తీసేసాను. స్టీమ్ అయితే ఆన్ చేశాను. మిషన్ ఆన్ అయిన తర్వాత 1 అవర్ 25 మినిట్స్కి ఆఫ్ అయిపోతుంది. స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఓపెన్ చేద్దాము. వెంటనే ఓపెన్ చేస్తే ఇందులో ఉండే స్టీమ్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. ఒక 5 to 10 మినిట్స్ ఆగిన తర్వాత అయితే ఈ స్టీమ్ అంతా పోయి గిన్నెలు అసలు ఏమాత్రం తడిగా లేకుండా ఉంటాయి. వెంటనే అయితే ఇలా స్టీమ్ అనేది బయటకు వచ్చేస్తుంది. నేను ఇంకా వంట చేయాలని చెప్పి వెంటనే ఓపెన్ చేశాను. ఇప్పుడు పెట్టేసిన గిన్నెలు కూడా చూపిస్తాను. ఇలా స్టీమ్ పోవడం వల్ల కొంచెం అక్కడక్కడ మనకి వాటర్ డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అదే ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే ఈ చిన్న చిన్న నీరు చుక్కలు కూడా అసలు కనిపించవు. కంప్లీట్గా డ్రై అయిపోయి ఉంటాయి గిన్నెలు అయితే. అలాగే హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది కాబట్టి గిన్నెలు కూడా వేడిగా ఉంటాయి. ఇందాక మజ్జిగ పోసిన బాటిల్ చూపించాను కదా, ఇది కూడా బాగా క్లీన్ అయిపోయింది. ఎంత జిడ్డుగా ఉన్నా సరే నీట్గా క్లీన్ అయింది. ఇక్కడ కనిపించేది ఈ స్టీమ్ వాటర్ అన్నమాట, చూపిస్తాను. మజ్జిగ జిడ్డు అయితే అసలు లేదు. ఈ తడంతా కూడా స్టీమ్ వాటర్దే.
చాలా బాగా క్లీన్ అయిపోయింది. అలాగే కింద ర్యాక్లో కూడా ఉన్నాయి, చూపిస్తాను. స్టీల్ ప్లేట్స్ అయితే బాగా క్లీన్ అయిపోయాయి. పైన కొంచెం అక్కడక్కడ వాటర్ ఉన్నాయి, కానీ కింద ప్లేట్స్కి అయితే వాటర్ అనేది అసలు లేదు. కంప్లీట్గా డ్రై అయిపోయాయి కూడా. అలాగే కుక్కర్ మూతను కూడా పెట్టేశాను కదా, చూడండి ఈ విధంగా క్లీన్ అయిపోయింది. కుక్కర్ మూతను పెట్టేసేటప్పుడు దానికి ఉన్న గ్యాస్ కట్టర్ని, విజిల్ని తీసేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇందాక పెరుగు గిన్నెను కూడా చూపించాను, అది కూడా చూడండి నీట్గా క్లీన్ అయిపోయింది. మరి బాగా జిడ్డు అంటుకున్నది, అడుగున బాగా మాడిపోయింది అయితే కొంచెం స్క్రబ్ చేసి పెట్టుకుంటే క్లీన్ అయిపోతాయి. ఇక్కడ ఇంకో కుక్కర్ని కూడా పెట్టాను, అది చూడండి. ఈ కుక్కర్లో ఎక్కువగా పప్పు, కూరగాయలు ఇలాంటివి ఉడకబెడుతుంటాను. ఈ కుక్కర్ అయితే కొంచెము షైనింగ్ అయితే తగ్గిపోయింది. ఈ విధంగా స్టార్టింగ్లో మనకి గిన్నెలన్నీ సర్దుకోవడానికి కొంచెం టైం పట్టినా కూడా రాను రాను అలవాటైపోయి ఫాస్ట్గా సర్దేసుకోవచ్చు. ఈ డిష్ వాషర్ కూడా అందరికీ అవసరమైతే ఉండదు, కొంతమందికి అవసరం ఉండొచ్చు, లేకపోవచ్చు. ముఖ్యంగా ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి, అంటే ఎక్కువగా నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉండి ఎక్కువసేపు నించొని పని చేయలేని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా బిజీగా ఉండి ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలంటే తీరిక ఉండదు, అలాంటి వారికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పని వాళ్ళు కొంతమందికి దొరకరు, చేసుకోవడానికేమో టైం సరిపోదు అలాంటి వారికి. అలాగే ఇంట్లో ఎక్కువ మంది ఉండి పని చేసుకోవడానికి ఓపిక లేని వాళ్ళకి, ఇంట్లో హెల్ప్ చేయడానికి ఎవరు లేని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఎవరికి అవసరం అనిపించదు అనేది కూడా చూద్దాము. హెల్తీగా ఉండి అన్ని పనులు ఫాస్ట్గా చేసుకునే వాళ్ళకైతే ఇది అంత పెద్దగా యూజ్ అనిపించదు. ఎందుకంటే ఈ మిషన్కి పెట్టే టైం కంటే మేమే ఫాస్ట్గా కడిగేస్తాము అనుకుంటారు. ఎన్ని గిన్నెలు ఉన్నా కూడా ఫాస్ట్గా చేసేసుకునే వాళ్ళకి కూడా ఇది అంత అవసరం అనిపించదు. రోజువారీ గిన్నెలు తక్కువగా ఉండే వాళ్ళకి, అంటే ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు ఉండే వాళ్ళకైతే తక్కువ గిన్నెలు ఉంటాయి కాబట్టి వారికి కూడా ఇది అంత అవసరం అనిపించదు. అలాగే బాగా పనిచేసే పనివారు, అంటే మనకు నచ్చినట్టుగా గిన్నెలు బాగా క్లీన్ చేసేవారు ఉన్న వాళ్ళకైతే ఇది అంతగా అవసరం అనిపించదు. అలాగే ఇంట్లో హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉంటే పనిని వాళ్ళు కూడా కొంచెం షేర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి యూజ్ అనిపించదు. ఇది నా డిష్ వాషర్ ఎక్స్పీరియన్స్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.